హలో ఆల్ అండ్ వెల్కమ్ టు Rgukt ట్యూటోరియల్స్. బిఫోర్ డైవింగ్ ఇంటూ వీడియో, ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు కొత్తగా విజిట్ చేసి ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Rgktకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి. అండ్ నౌ లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. సో కంటిన్యూస్గా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, బ్రో సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని. యాక్చువల్గా వాళ్ళు స్టార్టింగ్లో మెన్షన్ చేయడం ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ ఏమీ పెట్టకూడదని చెప్పే అందరినీ ఒకసారి కౌన్సిలింగ్కి పిలుస్తున్నాం ర్యాంక్ వైజ్. సో సెకండ్ కౌన్సిలింగ్ ఉండదని వాళ్ళు చెప్పారు. బట్ నేనేం చెప్తానంటే ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఒక్క విషయం ఇక్కడ జాగ్రత్తగా వినండి. సెకండ్ కౌన్సిలింగ్ ఎవరికి ఉంటుందంటే ఈరోజు ఆర్జీకేటీలో జనరల్ కౌన్సిలింగ్ యొక్క లాస్ట్ డే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో అది కూడా సీట్స్ ఇక్కడ చూడండి. సీట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఎస్సీ కేటగిరీ ఇన్ ఎస్వియు రీజియన్ అండ్ ఎస్టీ కేటగిరీ ఇన్ ఆల్ రీజియన్స్. సో ఎస్సీ వాళ్ళకి ఎస్వియు రీజియన్లో మాత్రమే నిన్న సీట్స్ మిగిలాయి, ఓన్లీ 14 సీట్లు మాత్రమే మిగిలాయి. బట్ ఎస్టీ వాళ్ళకి అన్ని రీజియన్స్లో కొన్ని సీట్స్ ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం ఎస్సీ కేటగిరీలో సీట్స్ అన్నీ ఈరోజు అయిపోతాయి. సీట్స్ ఏమైనా మిగిలితే కనుక అది ఎస్టీ కేటగిరీలోనే మిగలొచ్చు. సో సెకండ్ కౌన్సిలింగ్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, ఇంకే కేటగిరీ వాళ్ళకి ఉండదు. ఎందుకంటే సీట్స్ మిగిలినవి ఎవరి కేటగిరీలో మిగిలినవి? ఎస్టీ వాళ్ళ కేటగిరీలో కదా సీట్స్ మిగిలినవి. సో సెకండ్ కౌన్సిలింగ్ కూడా పెడితే ఎవరైతే కౌన్సిలింగ్ రాలేదో ఆ సీట్స్ అన్నీ మిగిలిపోతాయి కదా. సో నెక్స్ట్ ఎవరైతే మెరిట్ ర్యాంక్ నెక్స్ట్ ఉందో వాళ్ళకి సీట్ అనేది ఇస్తారు. వాళ్ళు మళ్ళీ మెరిట్ ర్యాంక్ ప్రకారం సీట్స్కి పిలుస్తారు, కౌన్సిలింగ్కి పిలుస్తారు. సో మిగిలిన కేటగిరీ వాళ్ళని ఆశలు పెట్టుకోవద్దని చెప్తాను నేను. ఎందుకంటే చాలామంది ఆశలు పెట్టుకుంటారు, బ్రో సీట్స్ మిగిలేలా కనిపిస్తున్నాయి, మాకు కూడా సీట్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో అని. సో ఆశలు పెట్టుకోకండి గైస్. సీట్ వస్తే ఓకే, ఈ పాటికి మీకు సీట్ రాకపోతే కనుక దయచేసి ఏదో కాలేజ్లో జాయిన్ అవ్వండి, అదే మంచిది చెప్తున్నాను కదా. యాక్చువల్గా ఈ పాటికి కాలేజ్లో జాయిన్ అయి ఉండాలి. సో ఇంకా లేట్ చేస్తే కనుక మీ 1 ఇయర్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ లోపల కాలేజ్లో జాయిన్ అయిపోండి. ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వెయిట్ చేసినా పర్లేదని చెప్తాను. అది కూడా మెరిట్ ర్యాంక్ కొంచెం బాగా ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి, ఎందుకంటే సీట్స్ కూడా ఎక్కువ మిగలకపోవచ్చు. సో ఈరోజు ఈవినింగ్ తెలుస్తుంది ఎన్ని సీట్స్ మిగిలాయో టోటల్గా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. సో మళ్ళీ వీడియో చేస్తాను ఈవినింగ్. సో ఎస్టీ వాళ్ళకి అవకాశం ఉంది సెకండ్ కౌన్సిలింగ్కి, మిగిలిన ఏ కేటగిరీ వాళ్ళకి అవకాశం ఉండదు. ఓకే, సో ఇదనమాట. సో సెకండ్ కౌన్సిలింగ్ మీద ఉన్న డౌట్స్ మీకు క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. సో దట్స్ ది వీడియో గైస్. ఇంకా నోట్ ఉంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను.